మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలంలో మీకందరికీ శుభములు. ప్రభు పేరిట అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, మంచివాడైన ప్రభువును బట్టి బద్ధ శత్రువులుగా ఉన్న రోమా గవర్నర్, అలాగే హేరోదు ఇద్దరు కూడా మిత్రులైపోయినారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 25వ వచనములో, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఇండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. ప్రభు నిర్దోషి అని తెలిసి కూడా అన్యాయపు తీర్పు తీర్చినాడు. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి తీర్పు ఉండదండి. ముమ్మారు చెప్పాడు ఆయనలో దోషము లేదు అని. కిరాయి మనుషుల కేకలకి రోమా గవర్నర్ భయపడి అన్యాయపు తీర్పు తీర్చినాడు. ప్రవక్త యెషయా వ్రాయబడినట్లుగా, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అనే లేఖనాన్ని ముందుగానే చూడగలము. దొంగను విడుదల చేసినాడు. యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటానికి అప్పగించాడు. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒక్కని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. యేసు ప్రభుతో పాటు ఈ కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి సిలువను కొంత దూరము మోసినాడు. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అదేదో మూలన జరిగిన కార్యము కాదు, రహస్యముగా ఎవరికీ తెలియకుండా జరిగిన సిలువ కార్యము కాదది. గొప్ప జనసమూహము అలాగే ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించినారు. చాలా ఏడుస్తూ దుఃఖపడుతూ వారు కన్నీరు మున్నీరవుతుంటే ప్రభు వారికి ఒక అద్భుతమైన మాట వారికి చెప్పాడు. ఆయన వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇదిగో కుడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ
మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేస్తే ఎండిన దానికేం చేస్తారో అని చెప్పెను. ప్రభువును చూచి వారు ఏడవటం, ఆయన మీద వారు దయ చూపటం ఆయనకి ఇష్టము లేదు. నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీ పాపాల కోసం ఏడవండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి. పిల్లల కోసం ఏడవాలి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీ హృదయమును నీళ్ల వలె కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకై దేవుని సన్నిధిలో విలపించుము అని విలాపవాక్యంలో చూడగలం. ఆ రోజున గొడ్రాండ్రు కనని గర్భములు, పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పే పరిస్థితులు వస్తాయి. ఆ కాలంలో ప్రజలు మరణాన్ని వెతుకుతారు, కానీ వారికి మరణము దొరకదు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి, అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున ప్రభువు మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. ప్రభువు భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున ప్రభువు భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకు, గబ్బిలాలకు పారవేస్తారు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టవద్దు. వారిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును? ఆ రోజు నా ప్రజలు మరణాన్ని వెతుకుతారు, కొండ గుహలలో దూరుకుంటారు. వారు మమ్మల్ని కప్పండి, మా మీద పడండి అన్నా కూడా మరణం అనేది దూరం అయిపోతుంది. అంత భయంకరమైన శ్రమలు. సంఘము ఎత్తబడితే లోకంలో భయంకరమైన హింసలు, శ్రమలు కలుగుతాయి. మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులని, వారి మీద ఇక మరణం అనేది ఏమాత్రము అధికారము చేయదు అని ప్రకటన గ్రంథంలో చూడగలము. ఆ శ్రమలు తట్టుకోలేక ప్రజలు మరణాన్ని వెతుకుతారు, కానీ మరణము వారికి సంభవించదు. అవి భయంకరమైన రోజులు. పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను.
పచ్చి కట్టె కాలాలంటే కొంత లేట్ అవుతుంది, పొగ వస్తుంటుంది. కానీ ఎండిన కట్టె క్షణాల్లో కాలిపోతుంది. మంట దగ మండుతుంది. పచ్చి కట్టె అయితే పొగ వస్తుంది, పెద్దగా మంట రాదు. అందుకే ప్రాణం ఉండగానే ప్రభు ఇంకా వచ్చి సంఘమును తీసుకొని తన అంతఃపురములో దాచకుండానే నేడు అనే సమయం ఉండగానే ప్రభు కోసం జీవించాలి. ప్రభు కోసం జీవించాలి. ప్రభువు కోసము మనమేమి ఏడవలసిన అవసరం లేదు. నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. మన పాపాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనకు ఎప్పుడు విజ్ఞాపన ఆత్మ ఉండాలి. పిల్లల కోసం కన్నీరు కార్చకపోతే వారి భవిష్యత్తులు క్షేమకరంగా ఉండవు. పిల్లల కోసము ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం ఎప్పటికీ నిర్లక్ష్యము పనికిరాదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనంలో, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడటానికి తేబడిరి. వారు నేరము చేసిన వారు. ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడటానికి ఇద్దరు దొంగలను ఆయనకు అటుపక్క ఇటుపక్క మేకులకి కొట్టారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. వారిద్దరూ నేరము చేసిన వారు. నేరము లేని, దోషము లేని ప్రభు నిర్దోషిగా సిలువ మ్రానిపై వేలాడినాడు. ఆయన చేసిన నేరం వారు ఏం రాశారంటే, మామూలుగా సిలువకు, అడ్డకొయ్యకు, నిలువకొయ్యకి మేకులు సిలువ కొట్టిన వారి మీద తల మీద ఒక పలక పెట్టి ఆ పలక మీద వారు చేసిన నేరం రాస్తారు. కానీ యేసు ప్రభు తల మీద రాయబడిన ఆ మాటను చూస్తే విచిత్రం అనిపిస్తుంది. ఆయన నేరం ఏంటి అని వాళ్ళు ఏం రాశారంటే, నజరేతు వాడైన యూదుల రాజు అని రాశారు. అది ఆయన నేరం అంట. ఇద్దరు దొంగల మధ్యలో ప్రభు వేలాడినాడు. ఆ సమయంలో సిలువలో వేలాడుతూ ప్రభు మొదటిగా ఈ మాట పలికెడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన్ని అంతగా హింసించిన ప్రభు వారి మీద ప్రేమను వ్యక్తపరిచినాడు. వీరేమి చేయుచున్నారో తండ్రి వీరికి తెలియదు గనుక వీరు
వీరిని క్షమించుము అన్నాడు. ప్రేమను కనపరిచినాడు. పేతురు గారు ఆ ప్రజలతో మాట్లాడుతూ, సహోదరులారా, మీరు తెలియక, మీరును మీ అధికారులను తెలియక యేసు ప్రభువును శిలువకు అప్పగించినారు. మీరు ఆయనను అప్పగించితిరి. పొంటియస్ పైలాట్ ఆయనని విడుదల చేయడానికి నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగినారు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. తెలియక చేసినారు. అయితే ముందుగా సమస్త ప్రవక్తల నోట పలికించిన ప్రకారం దేవుడు ఈలాగున జరిగించినాడు. తెలియక మీరు ఆయనను సిలువ వేయడానికి ఆయన్ని అప్పగించినారు. ప్రభు అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ఇదే ప్రార్థన స్టెఫను కూడా పలికాడు. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పరిశుద్ధులు చచ్చిపోయినారని ఉండదు, నిద్రిస్తారు. పాపుల గురించి సత్యను చనిపోయేనని రాస్తారు. పరిశుద్ధులు నిద్రించెను. పరిశుద్ధులకి మరణం అనేది ప్రమోషన్ లాంటిది. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. వారు నిద్రించిరి అంటే మరలా లేస్తారు. మరెన్నడూ ఇక వారు చనిపోరు. వారు మరణం అనేది వారిని ఏలదు. ప్రభువులాగా స్టెఫను కూడా పలికాడు, వీరి మీద ఈ పాపము మోపవద్దని. పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రేమ ఎదుటి వారిని క్షమించడానికి సదా సిద్ధముగా ఉంటుంది. ప్రభువు అంత హింసాహితమైన పరిస్థితిలో కూడా ఆ ప్రజల మీద ప్రేమను కురిపించాడు.
వారు ఆయన వస్త్రాలను పంచుకొనుటకై చీట్లు వేసినారు. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు ఆయన గురించి అపహాస్యముగా మాట్లాడుకుంటున్నారు. వీడు ఇతరులను రక్షించినాడు. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకుంటాడు అని అపహాస్యము చేసినారు. ఇక వారి మాటల ప్రకారము యేసు ప్రభు అప్పటికప్పుడు శిలువ మీద నుండి దిగి రావాలి. అది ఎలా అవుతుంది? లేఖనలు అలా లేవు కదా. మనుషులు ఏ రకానికైనా మాట్లాడతారు. అలా ఎలా జరుగుతుంది? ఈయన అనేక మందికి రక్షణ కలిగించాడు. ఇతను ఇప్పుడు తనను తాను రక్షించుకోవాలి. మరి దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకుంటాడు అని అపహాస్యం చేశారు. సైనికులు కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాస్యం చేసినారు. నజరేతు వాడైన యూదుల రాజు అని ఆయన తల మీద విలాసము ఆయనకు పైగా వ్రాశారు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అధికారులు అపహాస్యం చేశారు. సైనికులు అపహాస్యం చేశారు. తన పక్కలో ఉన్న దొంగ కూడా, ఒక దొంగ, ఎడమ ప్రక్కన దొంగ ప్రభువును అపహాస్యముగా మాట్లాడాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుము అన్నాడు. అది ఎలా అవుతుంది? ఆయన శిలువలో మరణించడానికే వచ్చాడు. లోక కళ్యాణము కోసం, ప్రజలకు రక్షణ, పాప క్షమాపణ కలిగించడానికి, శిక్షను తప్పించడానికే యేసు ప్రభు ఆ శిలువ శిక్షను భరించు ఉన్నాడు. ఉన్నపాటున అలాగా శిలువ మీద నుండి దిగితే మానవుల రక్షణ తారుమారైతుంది. మానవులకి రక్షణ కలుగదు. అపవాదికి అంతం అనేది ఉండదు. అపవాది ఈ రకంగా కూడా వారిలో ప్రవేశించి ప్రభువును అపహాస్యం చేసినాడు. అయినా ప్రభు ఆ మాటలేం పట్టించుకోలేదు. శిలువ మీద ఉన్న ఒక దొంగ కూడా ప్రభువును దూషించినాడు. అయితే కుడి ప్రక్కన ఉన్న దొంగ అన్నాడు, ఆ ఎడం పక్కన దొంగతో, నోరు మీరా, భూమి మీద ఉన్నంత కాలం దొంగ పనులను చేసి ప్రాణానికి దగ్గరగా వచ్చిన ఈ శిలువ మీద కూడా దొంగ మాటలు మానుకో, దొంగ బుద్ధి మానుకో. ఆయనను నువ్వు అపహాస్యం చేస్తావా? ఆయన మీద తిరుగుబాటు చేస్తావా? మన బుద్ధులు మంచివి కావు, మనం దొంగలం. మనకు ఈ శిలువ మేకులు న్యాయమే.
న్యాయమే. కనీసం ఇప్పుడైనా మనకు బుద్ధి రావాలి. దేవునికి భయపడాలి మనం. మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, చూడండి, ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగకు ఎంత యథార్థముగా మాట్లాడుతున్నాడు ఇతను. కొన ఊపిరిలో ఉన్నాడు. ఇక కొన్ని క్షణాలలో ప్రాణం వదులుతాడు. కానీ ఎంత అద్భుతమైన గ్రహింపు ఇతనికి వచ్చిందో చూడండి. ఎంత బాగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థత. పక్కన ఉన్న దొంగను గద్దిస్తూ ఉన్నాడు. ఆయన్ని మనం అనేవారిమా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అబౌట్? నీవు మాట్లాడేది నీకు అర్థమవుతుందే? మనము దొంగలం, పచ్చి దొంగలం. బ్రతుకంత దొంగ పనులు చేసి పట్టబడి అనేక కుటుంబాలకి కన్నీరు, దుఃఖము, ఆవేదన మిగిల్చి ఇప్పుడు సిలువకు మేకులతో కొట్టబడి ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాం. ఇది మనకు న్యాయమే. ఎందుకంటే మనం చేసిన దొంగ పనులకి సిలువ శిక్ష మనకు న్యాయమే. ఈ శిక్షా విధిలో ఉండి కూడా నువ్వు నీతిమంతుడు, నిర్దోషైన యేసు ప్రభువుని మాట్లాడతావా? బుద్ధి లేదా నీకు? బుద్ధి రావాలి ఇప్పుడైనా. పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలోనే చనిపోతూ ఉన్నా కూడా బుద్ధి రాలేదా? దేవునికి భయపడవా? సువార్త చెబుతున్నాడు అతనికి. కానీ ఆ మనిషి, ఆ ఎడం ప్రక్కన దొంగ ఆ సువార్తను ఆలకించలేదు. మనకైతే ఇది న్యాయమే, అన్యాయమేమి కాదు. ఎందుకంటే దొంగ పనులు చేశాము గనుక మనకి ఇది న్యాయమే, సిలువ శిక్ష. మనం చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆ కుడి ప్రక్కనున్న దొంగ మౌనముగా ఉండలేదు. ప్రభువును చూచాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అన్నాడు. అంతే. తన జీవితము, తన ఉనికి, తన నిత్యత్వం ఒక్కసారిగా మార్చబడ్డాయి. యేసు ప్రభుతో పాటు పరదైసులో ఉండటానికి అతనికి వీసా దొరికింది, టికెట్ దొరికింది. క్షణాల్లో, సూక్ష్మంలో మోక్షం అతనికి దొరికింది. ఒక గ్రహింపు ఒక మనిషిని తన స్థానాన్ని మార్చింది. ఎంత బాగా గ్రహించాడో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అన్న మాటను పట్టుకున్నాడు ఆ మనిషి. ఈయనను శరీరమంతా రక్తసిక్తమై కండలు కండలుగా వీళ్ళు కొట్టారే,
దేహం అంతా కూడా రక్తం కారిపోతూ ఉంది, రక్తమయమైపోయింది. అయినా ఈ నజరేతు వాడు, ఈ యేసు, వీరిని క్షమించుమని అంటున్నాడేంటి? వారికి తెలియదు తండ్రి అంటున్నాడేంటి? ఒక్కసారి అతని గుండెను తాకింది ఆ మాట. చాలాసార్లు ఆయన గురించి వినింటాడు, కానీ దగ్గర ఉండి ఆ మాట విని ఆ సమయంలో ప్రభు వారి గురించి క్షమాపణ ప్రార్థన చేయడం తన గుండెను పిండేసింది. తను నిజముగా ఆలోచించాడు. అందుకే పక్కన ఉన్న దొంగను గద్దించాడు, నోరు ముయ్యిరా దొంగ ముఖమోడ. భూమి మీద ఉన్నంత కాలం దొంగ పనులు చేసి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా దొంగ మాటలేంటిరా? దొంగ మాటలు, దొంగ బుద్ధి మానుకోవా? దొంగ చేష్టలు మానుకోవా? మనకైతే ఇది న్యాయమే, కానీ యేసు ప్రభు ఏం చేయలేదు. ఆయన ఏ తప్పిదము చేయలేదు. పుట్టుగుడ్డి వారిని ప్రభువు బాగు చేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు పదే పదే అతన్ని అడుగుతూ ఉన్నారు, ఆ నజరేతు వాడు పాపి అని ఒప్పుకో అంటే పుట్టుగుడ్డి వాడు అంటాడు, అయ్యా నాకు అప్పుడు కళ్ళు లేవు, ఆయన నా కళ్ళకి బురద పూసి సిలోయమ్మను కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే నేను వెళ్ళి కడుక్కున్నాను, నా కళ్ళు వచ్చినాయి. ఆయన పాపియో కాదు నాకు తెలియదు, కానీ ఆయన నా కళ్ళు తెరిచాడు. నేను ఆయన్ను పాపి అని ఎలాగా ఒప్పుకుంటాను? దేవుడు పాపుల మనవి ఆలకింపడు. పాపులు మనవి కాదు చేయాల్సింది, ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి. ఎవరైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తానుసారముగా చేస్తే దేవుడు వారి మనవిని ఆలకిస్తాడు. ఇప్పుడు నా కళ్ళు ఆయన తెరిచాడంటే ఆయన పాపి కాడు, దేవుని చిత్తానుసారముగా ఉన్నవాడే, దేవునికి ఇష్టడుగా ఉన్నవాడే అని ఆ కళ్ళు తెరవబడిన గుడ్డివాడు ఒప్పుకున్నాడు. ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ కూడా ఈయన ఏ తప్పిదము చేయలేదు అని ప్రభువును గురించి యథార్థముగా గ్రహించాడు. తన హృదయాన్ని కూడా యథార్థముగా తన స్థితిని బట్టి ఒప్పుకున్నాడు. చూడండి, ఈ దొంగ వలె నేను కూడా, నాకైతే ఇది న్యాయమే. ఏది న్యాయము? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ప్రభువా నేనేం తప్పు చేసినానో అనటము మంచిది కాదు. నాకైతే ఇది న్యాయమే, దేవుడు మంచివాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలం, ఆయన చేసేదంతా నమ్మకమైనది. ఏ ముఖంబు తోడా వత్తు నిన్ను మ్రోల, ఏ ముఖం పెట్టుకొని నీ సన్నిధికి రావాలయ్యా? ఈ పాపి ముఖము మీకు చూపించలేను. మిమ్మల్ని చేరాలని ఆశ ఉంది గాని ఏ ముఖం పెట్టుకొని రావాలో అర్థం కాలేదయ్యా
అని మనం న్యాయముగా యథార్థముగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. అతిక్రమములను దాచుకొని వ్యభిచార స్త్రీ వలె సిగ్గు లేకుండా ధైర్యముగా ఏమి ఎరగనట్టు ప్రభు సన్నిధికి పోతే మనుష్యులు కనుక్కోలేరేమో గాని దేవుడు అటువంటి వారిని తన సన్నిధిలో ఉండనివ్వలేడు. వారికి ఎటువంటి దేవుని వలన సమాధానము గాని, అభిషేకము గాని, రక్షణ ఆనందము గాని ఉండదు. మనుషులు ఒకవేళ కనుక్కోలేకపోవచ్చు. చేసిన దొంగ పనులు, మాట్లాడిన దొంగ మాటలు, దొంగ ఆలోచనలని పాస్టరు కనుక్కోలేకపోవచ్చు, ఇంటివారు కనుక్కోలేకపోవచ్చు. కానీ రహస్యమందు చూసే తండ్రికి అంతా తేట తెల్లమే. డాంబికులు ఆయన సన్నిధిని నిలువలేరు. తప్పులు ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఉండేవారిని డాంబికులు అంటారు. ఏమీ ఎరగనట్టే వ్యభిచారం చేసే స్త్రీ చేసేటివన్నీ చేస్తుంది, పాడు పనులన్నీ. మళ్ళీ ఇంటికి వచ్చి సంసార వ్యక్తిలాగా, ఎంతో బాధ్యత ఉన్న వ్యక్తిలాగా అందరినీ గద్దిస్తూ ఉంటుంది. నేను ఏమి ఎరగనమ్మా, తిని నోరు దూసుకొని నేను ఏమి ఎరగనమ్మా అన్నట్లు ఆమె ప్రవర్తన ఉంటుంది. మనుషులు కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. బయట ఏం చేస్తారో, ఏమేమి మాట్లాడతారో, సంఘంలోకి వెళ్తే మైక్ తీసుకుంటే వాళ్ళ స్వరమే మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్ అంటారు. అదొక రకమైన స్వరం. బయట ఒక స్వరము, అక్కడికి పోతే అంతా గ్రాంధికమే. ప్రియమైన సహోదరులారా, బయట అన్ని బూతులే. కానీ మైక్ పట్టుకుంటే, పెద్ద బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పమంటే అంతా గ్రాంధికమే వస్తుంది. ఎంత బాగా చెబుతున్నాడు. జారిని స్త్రీ నోట నుండి తేనె గారుతుందంట. ఎంత చక్కగా పాడాడు, ఎంత మధురముగా మాట్లాడాడు. అంటే అతను మిమిక్రీ లాగా ఒక మనిషి 5-6 మంది గొంతుల్లాగా మాట్లాడతాడు. మిమిక్రీ చేసి అతను. మనుషులు కూడా మిమిక్రీ చేస్తారు. బయట ఒక స్వరము, మందిరంలో పరిశుద్ధుల మధ్య ఒక స్వరం. బయట మనం ఎలాగ మాట్లాడతామో పరిశుద్ధుల మధ్య కూడా అదే భాష ఉండాలి. బయట బూతులు మాట్లాడి, మొరటు భాష మాట్లాడి, అక్కడికి పోతా నేను గ్రాంధికం ఎలా వస్తుంది? ఓసరవెల్లిలాగా పలు రకాలుగా రంగులు మారుస్తుంటారు. సామెతలు 30 అధ్యాయము 20 వచనంలో, జారిని యొక్క చర్యయును అట్టిది, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగనమ్మా అంటది. అంటే ఏమి చేయనట్టే ఇంటిలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది ఎట్టవా, ఇది ఎట్టవా, అట్లవా, ఇట్లవా, వాడు ఎట్టబోయిండు, చిన్నోడు ఎట్టబోయిండు, పెద్దోడు ఎట్టబోయిండు,
ఏమిరా మీరు పనికొస్తారా పనికిరారా ఏమిరా అన్నీ చేస్తుంది బయట. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిలాగా ఆమెదే నోరు, ఆమె ఇష్టం, అందరినీ ఉడాయిస్తూ ఉంటుంది, అందరి మీదకి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా నేను ఇటువంటి వ్యక్తులను కూడా ప్రత్యక్షంగా చూసినాను. ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాలను దేవుని వాక్యంలో నేను చూసినప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇది ఎంత మోసము, వారి జీవితాలకి ఎంత సైతాను గుడ్డితనం కలుగచేస్తూ ఉన్నాడో చూడండి. యథార్థత లేదు మనుష్యులకి. యథార్థత అంటే నాకు చాలా ఇష్టమైన పదము అంటే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవడం, చెప్పుకోవడం, తన అనేది లేకుండా నా విషయమైనా, ఎవరి విషయమైనా, ఇంటి వారి విషయమైనా, ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. నిజమే, అది తప్పు, పొరపాటుని చెప్పుకోవడానికి ఎవరి విషయంలో అయినా నేను దాచుకోలేను. ఆ శిలువ మీద వేలాడుతున్న కుడి పక్కన దొంగ చూడండి, నోరు ముయిరా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు బుద్ధుందా? భూమి మీద ఉన్నప్పుడు దొంగ పనులను చేసి అనేక కుటుంబాలకి నిద్ర లేకుండా చేసి, నాశనం చేసి, వారికి కన్నీరు మిగిల్చి, దుఃఖం మిగిల్చి, శుభకార్యాలన్నీ నీ వలన ఆగిపోయినాయి. వారి దొంగ ముఖముడా, ఈ శిక్ష భరిస్తూ కూడా నీకు బుద్ధి రాలేదా? నువ్వు మారవరా రే. ఆ మనిషిని గద్దించాడు కుడి పక్కన దొంగ. మనకు దొంగలం రా, మనం దొంగలం, పగలు దొంగలం, పచ్చి దొంగలం. దొంగతనం అనే విత్తనం ఎత్తినాం, ఇప్పుడు శిలువలో కోస్తున్నాం. మనకిది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదురా మూర్ఖుడా, ఇప్పటికైనా గ్రహించు అన్నాడు. ఆ మనిషికి వాడికి ఎక్కలే, అది ఏం పట్టించుకోలేదు అతను. కానీ ఈ కుడి పక్కన దొంగ చూడండి, యథార్థముగా ఒప్పుకుంటున్నాడు. మనకు న్యాయమే ఇది. నాకేదైనా బాధ కలిగినప్పుడు, ప్రభువా ఇది నాకు న్యాయమే, అందుకే ఇది నాకు ఈ శ్రమ వచ్చింది. మీరు మంచివారయ్యా, మీరు మంచివారు. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి వ్రాయడు చెడు రాతను. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి వ్రాయడు చెడు రాతను. చెడిపోయిన మానవుని చేరదీయుటకే, చెడిపోయిన మానవుని చేరదీయుట కొరకే, పరము విడిచి నరునిగా దిగి వచ్చాడు. పరము వీడి నరునిగా దిగి వచ్చాడు. నా యేసయ్య ప్రేమను గ్రహించుమా,
పచ్చని తోటలా నిత్యముందు నా యేసయ్య ప్రేమను గ్రహించుమా. పచ్చని తోటలా నిత్యముందు విధిరాత కాదిది మానవా, నీ అవిధేయతనే మానవా. ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు దేవుడు వ్రాసిన వ్రాత కాదమ్మా, దేవుడు వ్రాసిన వ్రాత కాదయ్యా. విధిరాత కాదిది మానవా, నీ అవిధేయతనే మానవా. యేసయ్య మధుర ప్రేమను ఎప్పుడైనా గ్రహించినావా. మంచివారి మీదను చెడ్డవారి మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింప చేయుచున్నాడు. నా యేసయ్య ప్రేమను రుచి చూడుమా. నిత్యము సియోను కోటలా నిత్యముందు విధిరాత కాదిది మానవా, నీ అవిధేయతనే మానవా. శిక్ష పొందుచు కూడా కొంతమందికి గ్రహింపు అనేది ఉండదు, యథార్థత అనేది వారు కలిగి ఉండరు. చిన్న కుమారుడు గొప్ప కరువు చేత ఆకలికి అలమటిస్తూ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడ్డాడు, కానీ అతనికి దొరకలేదు. ఆ భయంకరమైన శ్రమలో తనకు బుద్ధి వచ్చింది, తన జీవితం మారిపోయింది. యథార్థముగా తండ్రి సన్నిధికి పశ్చాత్తాపముతో పరిగెత్తాడు. యథార్థత ఒప్పుకున్నాడు. తండ్రి అతనిని మునుపటి కంటే అధికమైన ప్రేమతో తన ఇంట చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు యథార్థత మీదనే దృష్టి నిలుపుతాడు. యథార్థత మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. మనుషులు మన మీద దయ చూపాల్సిన అవసరం లేదు. మనుషుల ఎదుట మనము కన్నీరు కార్చడము కానీ, ముఖం అదోలాగా పెట్టుకోవడము కానీ, మనుషులు మనల్ని అయ్యో పాపం అనే విధంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. మనుషులు మనల్ని చూసినప్పుడు ఎలా ఉండాలంటే, వాడికేమి కొదువ, ఎంత హుందాగా ఉన్నాడో, ఒక ఆదర్శంగా మనం ఉండాలి. మనుషులు మనల్ని చూసినప్పుడు మనం చూసి ఇతరులు కూడా, కుమిలిపోయే వాళ్ళు కూడా లేచి నిలబడాలి. వారికి జీవితం మీద ఆశ కలగాలి.
ప్రియమైన సహోదరులారా, దేవుడు మనలను అన్ని రకాల పరిస్థితుల నుండి విడిపిస్తాడు, లేవనెత్తుతాడు. కానీ మనుషుల దయ మీద ఏ రోజున మనము ఆధారపడకూడదు, ఆశపడకూడదు. ఎప్పటికీ, ఎన్నటికీ మనుషులు ఎంత గనులైనా వారి దయను మనం కోరుకొనకూడదు. చూడండి, వాస్తవంగా చెప్పాలంటే నన్ను ఎవరైనా పాపం అంటే నా మీద నాకే అలర్జీ వస్తుంది. నేనేమైనా నటించానా వాళ్ళ ముందు? మనుషులు మనల్ని పాపం అనకూడదు. మనుషులు మనల్ని చూసి వాళ్ళు ప్రోత్సహించబడాలి. వాళ్ళ జీవితంలో నిలదొక్కునే ప్రభావం వారికి కలగాలి. ఒక ఆదర్శముగా మనము ఇతరులకు జీవించాలి, నిలబడాలి వారికి. అంతేగాని వారు మన మీద దయ చూపించాల్సిన అవసరం లేదు ఎన్నటికీ. యథార్థముగా జీవించే వారికి దేవుడు ఏ మేలును కూడా కుదువ చేయడండి. నటన పనికిరాదు. ఆ కుడి ప్రక్కన దొంగ ఆ చివరి క్షణాలలో యథార్థంగా ప్రభు దగ్గర మాట్లాడినాడు. పక్కన దొంగను గద్దించాడు. ఇది న్యాయమే. మనకి మానవులముగా నా మటుకు నేను ఏదైనా ఒక శ్రమ కానీ ఎవరైనా ఒక మాట అన్నా ఇది న్యాయమే. నేను ఏమీ పాపం చేయలేదని కానీ అన్యాయము చేయలేదని కానీ నేను ఎప్పుడు అనను. దేవుని వాక్యముతో నన్ను నేను సరిచేసుకుంటాను. నిజమే, వారన్న మాటలో తప్పు లేదు. నిజమే అన్నారు, నిజమే పలికారు. నేను సరిచేసుకోవాలి. నిజముగా మన గురించి విమర్శించినా కూడా ఆ విమర్శనలో కూడా మనకెంతో మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది. అందుకే మనుషులను మనం ఎప్పటికీ తృణీకారముగా మాట్లాడకూడదు. మన గురించి ఎవరైనా విమర్శించినా కూడా ఆ విమర్శనను మనం గ్రహిస్తే ఎంతో మనకు మేలు ఉంది. మన జీవితాలు ఇంకా సరిచేసుకోవడానికి ఆధారముగా నిలుస్తవి ఆ మాటలు. కనుక ప్రియమైన సహోదరులారా, యథార్థముగా ప్రభు సన్నిధిలో జీవించుదాం. యథార్థవంతులను చూస్తూ ఉన్నాడు, నిర్దోషులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మనుషులు ఏ గాలికి ఆ చాప ఆ తీర్పు చేస్తారు, కానీ మనుషుల సాక్ష్యము కాదు, దేవుడు సాక్ష్యం పలకాలి. మనుషులు ఈరోజు మెచ్చుకున్న వారే రేపు తృణీకరిస్తారు, కానీ దేవుడు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాడు. ఆయన నిత్యం ఉంటాడు. ఆయన సాక్ష్యము ఎన్నటెన్నటికీ స్థిరముగా ఉంటుంది. దేవుని దృష్టిలో మనము నీతిమంతులముగా, యథార్థవంతులముగా, ఉన్నది ఉన్నట్లుగా మన జీవితాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. చివరిగా పాట విని ప్రార్థనతో ముగిద్దాం. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది
నీ మాటే యేసయ్యా. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివే, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివే, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవ్వరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నీకెవ్వరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీవయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీవయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ప్రేమగల పరమ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధిలో చేరి ఉన్నాము నాయనా. మాకు కలిగిన ప్రతి దానికి, ముఖ్యంగా శ్రమకు గాని, విమర్శకు గాని, వేదనకు గాని, నష్టమునకు మేమే కారణం. అది మాకు న్యాయమే నాయనా. యథార్థత లేని వారిమి, మంచితనము లేని వారిమి, నీతి లేని వారిమి. ప్రభువా, మీరు చేసేదంతా నమ్మకమైనది. మీరెంతో మంచివారు ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. మాలో ఇంకనూ యథార్థత మాకు దయచేయండి. ఉన్నపాటున మీ సన్నిధిలో ఉండటానికి, యథార్థముగా జీవించడానికి మాకందరికీ సహాయము చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.